ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అప్పటికే దేవదాస్ సినిమాతో ఫేవరెట్ అయిన ఇలియానా ఈ సినిమాతో అందరికీ క్రష్ అయిపోయింది, నాకు కూడా. పూరి జగన్నాథ్ గారు కూడా మళ్ళీ హిట్ స్ట్రీక్ లో వచ్చి మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక హిట్ సినిమా వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. తల తాకట్టు పెట్టిన రికార్డు తెస్తాం, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇదే ప్రొడ్యూసర్ ని పిలిచి నేను ఫంక్షన్ కూడా చేస్తాను. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యాక్ట్ చేసిన పోకిరి మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఈ సినిమాని ముందు పంజాబ్ బ్యాక్ డ్రాప్ లో అనుకున్నారు, తర్వాత హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోకి మార్చారు. తర్వాత ఈ సినిమాకి పోకిరి టైటిల్ గా మార్చారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్స్ ఉంటాయండి. అటు చూడు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. అటు చూడు బే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒక్కో డైలాగు ఒక్కో డైమండ్ అంతే. ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ఇటు రౌడీల్ని అటు మాఫియాని ఎలా అంతం చేశాడు అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో మహేష్ బాబు గారి పోలీస్ సీన్ ఉంటుందండి. థియేటర్ లో గానీ టీవీలో గానీ చూసిన అందరికి కూడా గూస్ బంప్స్ అంతే. కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఆలీ గారి బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది హైలైట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ సినిమాకి మనీష్ శర్మ గారు అందించిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ అండ్ సూపర్ హిట్ అంతే. అప్పటికే దేవదాస్ సినిమాతో ఫేవరెట్ అయిన ఇలియానా ఈ సినిమాతో అందరికీ క్రష్ అయిపోయింది, నాకు కూడా. ఈ సినిమా మాన్యూ ఎలా ఉండేదంటే, విజయవాడలో అలంకా థియేటర్ దగ్గర బ్యాక్ లో టికెట్స్ అమ్ముకున్న వ్యక్తి ఈ సినిమా టికెట్లు అమ్ముకోక వచ్చిన డబ్బులతో సొంత ఇల్లు కట్టుకొని తన కూతురుకు పెళ్లి కూడా చేశారని చెప్పేసి కథలుగా చెప్పుకునేవారు. ఆంధ్రవాలా సూపర్ సినిమాలతో ప్లాప్లు ఉన్న పూరి జగన్నాథ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు రోజుకి టాక్ స్ప్రెడ్ అయ్యి సౌత్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ అయింది. పూరి జగన్నాథ్ గారు గురువు ఆర్జీవి గారు శివాకి ముందు శివాకి తర్వాత అని ఎలా అనేవారు, ఈ పోకిరి సినిమా తర్వాత పోకిరి ముందు పోకిరి తర్వాత అనేవారు. అప్పట్లోనే ఈ సినిమా ఫస్ట్ 40 crores షేర్ మూవీ ఇది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మహేష్ బాబు గారు నెక్స్ట్ సినిమా వారణాసితో పాన్ వరల్డ్ స్టార్ అవ్వబోతున్నారు. పూరి జగన్నాథ్ గారు కూడా మళ్ళీ హిట్ స్ట్రీక్ లో వచ్చి మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక హిట్ సినిమా వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. తల తాకట్టు పెట్టిన రికార్డు తెస్తాం, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇదే ప్రొడ్యూసర్ ని పిలిచి నేను ఫంక్షన్ కూడా చేస్తాను. మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో బ్లాస్ట్ వన్ ద పాస్ట్ మూవీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్.